మధ్యకాలంలో రాక్షస చేప అని పిలిచేవాళ్ళు. అవి సైజు పెద్దగా ఉంటాయి, కానీ తింటే ప్రజలకి డేంజర్ అన్నటువంటి. అదే సందర్భంలో చేపలే తినేసేటటువంటి వాటిని పిశాచాలు అంటుంటారు, డెవిల్ ఫిష్ అంటుంటారు. ఈ డేంజర్ డెవిల్ ఫిష్లు ఇప్పుడు మొన్నటి వరదల కారణంగా మనకున్నటువంటి సాగునీటి ప్రాంతాల్లోకి వచ్చేసినయ్యా, చెరువుల్లోకి వచ్చేసినయ్యా, అవి తెలియక వాడుతున్నారా? ఇప్పుడు ఇది పెద్ద సంచలనమైంది. తెనాలి దగ్గర చోటు చేసుకున్న ఉదంతంతో, తెనాలి దగ్గర ఉన్నది గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దావులూరులో చేపల చెరువులో కనిపించినాయి. ఇది రైతులకు ఆందోళన కలిగించినటువంటి అంశం. ఆగస్టులో మార్కెట్ డిమాండ్ కలిగిన బొచ్చ, రాగండి, గడ్డి చేపల సీడ్ని 2000 కౌంట్ చెరువులో వేశారు. రోజు మేత వేస్తున్నారు. తాజాగా ఫీడింగ్ ఎట్లా ఉంది, చేపలు ఎదుగుతున్నాయా, వ్యాధులు ఏమైనా ఉన్నాయా అనేదాన్ని తెలుసుకునేందుకు వలయించి చేపలు పట్టించారు. తీరా చూస్తే తాము చెరువులో వేసిన చేపలు 1-2 మాత్రమే వస్తూ డెవిల్ చేపలు ఎక్కువగా పడుతున్నాయి. వలకు బొచ్చ, రాగండి చేపలు తక్కువగా పడ్డాయి. వచ్చిన 1-1/2 చేప కూడా 1 కిలో బరువు తూగాల్సి కేవలం 1/4 కిలోనికి మించట్లేదు. అంటే డెవిల్ చేపలు రోజు వేస్తున్న మేతని, అలాగే పెంచడానికి వేసిన చేపలను కూడా తినేస్తున్నాయి అన్నటువంటి నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆందోళన పడుతున్నారు రైతులు. కృష్ణానదికి 3 నెలల క్రితం వచ్చినటువంటి భారీ వరదల కారణంగా డెవిల్ ఫిష్ ఇతర ప్రాంతాలకు విస్తరించిందని ఇప్పుడు అనుమానిస్తున్నారు. వాస్తవానికి డెవిల్ ఫిష్ 2016లో తొలిసారిగా కృష్ణానదిలో విజయవాడ దగ్గర కనిపించింది. భూమి మీద కూడా వెళ్లే సామర్థ్యం ఉంది ఈ డెవిల్ ఫిష్కి. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలను 65% నీటి వనరులకు విస్తరించిందని అంచనా వేస్తున్నారు. స్థానిక చేప జాతులను విపరీతంగా తినేస్తూ సున్నితమైన జల జీవావరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. విచ్ఛిన్నమైన ఆహారాలను తీసుకునే ఈ చేపలు, అంటే పాడైపోయినటువంటి కలుషితమైనవి, కుళ్ళిపోయినవి అన్నీ కూడా తీసుకుంటాయి. అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అన్నటువంటిది నిపుణులు చెప్తున్నది. ఆజ్యం లేని పరిస్థితులను కూడా ఇవి తట్టుకుంటాయట. కొన్ని సందర్భాల్లో వలలకు కూడా తెంచేస్తుంటాయట. మత్స్యకారులు కూడా గాయపరిచిన సంఘటనలు ఉన్నాయి. 152 విభిన్న మంచినీటి చేప జాతులకు నిలవైనటువంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు డెవిల్ ఫిష్ అన్నటువంటిది ఇప్పుడు ప్రత్యక్షమైన నేపథ్యంలో దీని మీద ఏం చేయాలి అన్నది ఆలోచిస్తున్నారు.